హలో స్టూడెంట్స్, వెల్కమ్. ఈ టాపిక్లో మనం టంగ్స్టన్ ఆర్క్ వెల్డింగ్ GTAW ద్వారా ఫ్లాట్ పొజిషన్లో 1.6 mm థిక్ స్టెయిన్లెస్ స్టీల్ షీట్ పై స్క్వేర్ బట్ జాయింట్ని మానిటర్ చేయడం నేర్చుకుందాం. ఈ అంశంలో మీరు నేర్చుకునేది SS షీట్లను సిద్ధం చేయడం, స్క్వేర్ బట్ జాయింట్ మరియు టాక్ వెల్డ్లో షీట్లను సెట్ చేయడం, GTAW ప్రక్రియను ఉపయోగించి వెల్డ్ చేయడం, సర్ఫేస్ వెల్డ్లో లోపాలున్నాయేమో తనిఖీ చేయడం. ఇప్పుడు GTAW ద్వారా ఫ్లాట్ పొజిషన్లో 1.6 mm మందం SS షీట్లపై స్క్వేర్ బట్ జాయింట్ తయారీని పర్యవేక్షించడానికి అవసరమైన సాధనాలను చూద్దాం. స్టీల్ రూల్, స్క్రైబర్, బాల్ పిన్ హ్యామర్, ట్రై స్క్వేర్, టాంగ్స్, స్టీల్ వైర్ బ్రష్, ఫిల్లర్ రాడ్స్, వెల్డింగ్ టార్చ్, key and spanner, helmet type screen, gas regulator cum flow meter, welding power source, shielding argon gas cylinder, tungsten electrode, foot switch, సెంటర్ పంచ్. ఇప్పుడు GTAW ద్వారా ఫ్లాట్ పొజిషన్లో 1.6 mm మందం SS షీట్పై స్క్వేర్ బట్ జాయింట్ తయారీని పర్యవేక్షించడానికి ప్రీ వెల్డింగ్ సలహాలను చూద్దాం. బేస్ మెటల్ SA240 టైప్ 304L స్టెయిన్లెస్ స్టీల్ లో కార్బన్ గ్రేడ్లను ఎంచుకోండి. SS షీట్ యొక్క రెండు ముక్కలను అవసరమైన పరిమాణానికి 1.6 mm మందంతో 50 mm వెడల్పుతో 150 mm పొడవుతో కత్తిరించండి. అధిక నాణ్యత గల వెల్డ్ను పొందడానికి SS షీట్ల సర్ఫేస్లను శుభ్రం చేయండి. ఫిల్లర్ వైర్ ER308L 1.6 mm ఎంచుకోండి. టంగ్స్టన్ ఎలక్ట్రోడ్ EWTH2 2 mmని ఎంచుకోండి. స్టెయిన్లెస్ స్టీల్ వెల్డింగ్ మరియు ప్రక్షాళన ఆర్గన్ కోసం షీల్డింగ్ గ్యాస్ను ఎంచుకోండి. ఫ్లో మీటర్ 10 నుండి 12 LPMలో తగిన గ్యాస్ ఫ్లో రేటును సర్దుబాట్లు చేయండి. జాబ్ పీస్ను టాక్ వెల్డ్ చేయండి. మేము ముందు ప్రీ వెల్డింగ్ ప్రిపరేషన్స్ చూసాము. ఇప్పుడు GTAW ద్వారా ఫ్లాట్ పొజిషన్లో 1.6 mm మందం SS షీట్పై స్క్వేర్ బట్ జాయింట్ తయారీని పర్యవేక్షించడానికి వెల్డింగ్ ప్రక్రియను చూద్దాం. టేబుల్ మీద టాక్ వెల్డ్ జాయింట్ను ఉంచండి. రూట్ పాస్ను రక్షించడానికి బ్యాంకింగ్ గ్యాస్గా ప్రారంభంలో 2 LPM మరియు వెల్డింగ్ సమయంలో 3 నుండి 4 LPM ఫ్లో రేట్లో ఆర్గాన్ గ్యాస్ను ఇన్పుట్ చేయండి. సరైన టార్చ్ యాంగిల్లను నిర్వహించడం ద్వారా బీడ్ ప్రారంభించడం మరియు ఆపడం, వెల్డింగ్ చేయడం మరియు అమలు చేయడం ప్రాక్టీస్ చేయండి. GTAW టార్చ్ను వెల్డింగ్ దిశకు వ్యతిరేకంగా 70 నుండి 80 డిగ్రీల వరకు మరియు బేస్ మెటల్ ఉపరితలపై 90 డిగ్రీల వరకు పట్టుకోండి. టార్చ్ పై స్విచ్ చేయడం ద్వారా ఆర్క్ను కొట్టండి మరియు ఎలక్ట్రోడ్ వెల్డ్ పోల్ యొక్క పూసల అంచుకు దర్శకత్వం వహించాలి. స్ట్రింగర్ బీడ్ టెక్నిక్తో రూట్ పాస్ను వెల్డ్ చేయండి.
వెల్డ్ ఏరియా యొక్క ఓవర్ హీటింగ్ నివారించడానికి తక్కువ ఉష్ణ ఇన్పుట్ నిర్వహించండి. సర్ఫేస్లో ఏమైనా లోపాలు ఉన్నాయేమో తనిఖీ చేయడం. ఇప్పుడు మేము GTAW ద్వారా ఫ్లాట్ పొజిషన్లో 1.6 mm మందంపాటి SS షీట్పై స్క్వేర్ బడ్ జాయింట్ యొక్క కల్పనను పర్యవేక్షించడానికి అనుసరించాల్సిన ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తాము. ఎడమ వైపుకు వెళ్ళండి. ఎలక్ట్రోడ్ యొక్క సరైన యాంగిల్ మరియు ప్రయాణ వేగాన్ని ఉపయోగించడం ద్వారా ఓవర్ డిపోజిషన్ నివారించండి. సర్ఫేస్ వేడ్లో లోపాలు ఉన్నాయేమో తనిఖీ చేయడం. విద్యుత్ కనెక్షన్ గట్టిగా ఉన్నాయని నిర్ధారించుకోండి. సరైన కలర్ లెన్స్లను ఉపయోగించండి. ఆర్క్ కళ్ళతో చూడవద్దు. సరైన దుస్తులు ధరించండి. వెల్డ్ ప్రాంతం నుండి మండే వస్తువులను దూరం ఉంచండి. ఎల్లప్పుడూ వెల్డింగ్ యంత్రాన్ని సరిగ్గా అర్త్ చేయండి. బ్లో హోల్స్. క్రాక్స్. Edge of the plate melting off. Uneven bead width. Recap. ఈ టాపిక్లో మనం నేర్చుకున్నది GTAW ద్వారా ఫ్లాట్ పొజిషన్లో 1.6 mm థిక్ స్టెయిన్లెస్ స్టీల్ షీట్ పై స్క్వేర్ బడ్ జాయింట్ని మానిటర్ చేయడం, SS షీట్ తయారు చేయడం, స్క్వేర్ బడ్ జాయింట్ మళ్ళా టాక్వెల్డ్ షీట్ని సెట్ చేయడం, GTAW ప్రాసెస్ యూజ్ చేసి వెల్డ్ చేయడం, సర్ఫేస్లో ఏదైనా ఎర్రర్ ఉన్నాయా అని చూడడం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.